పెదపులేరు సహకార సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ కలిదిండి గోపాలకృష్ణంరాజు నాయకత్వంలో సహకార సంఘం మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలిపారు. పెదపులేరు సహకార సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ కలిదిండి గోపాలకృష్ణంరాజు పర్సన్గా పాటూరు మోహన్లతో బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం జరిగింది. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ తన గోపాలకృష్ణంరాజుకు ఎప్పటి నుంచో పరిచయం ఉందన్నారు. ఆయన చాలా పొదుపని తెలిపారు. కేవలం 2 చిన్న గ్రామంలో 17 కోట్ల డిపాజిట్లు ఉంటుందని అరుదని తెలిపారు. గోపాలకృష్ణంరాజు చైర్మన్ గా వస్తే డిపాజిట్లతో పాటు వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని భావించానని వివరించారు. మాజీ మంత్రి అబ్బాయిరాజు తనతో ఎంతో సహకారం చేశారని, కలిదిండి గొల్లరాజు, కలిదిండి రామం, కలిదిండి రామకృష్ణంరాజులతో పరిచయాలు ఉన్నాయని వివరించారు. పెద్దపులేరు గ్రామంలో బాల్యం నుంచే తనకు మంచి సంబంధం ఉందని తెలిపారు. తను ఎంపీగా ఉన్న సమయంలో పెద్దపులేరు అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పారు. సభలో ఏపీ ఐఐసి చైర్మన్ మంత్రి రామరాజు, ఉండి ఏఎంసీ చైర్మన్ కలిదిండి శ్రీనిబాబు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు, సహకార సంఘం కార్యదర్శి వర్మ, మాజీ చైర్మన్ కలిదిండి సీతారామరాజు, కలిదిండి మురళీకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. కూర్చున్నాం. ప్రమాణ స్వీకారానికి ఇచ్చేశారు. ఈ యొక్క త్రిసభ్య కమిటీ సభ్యుల చేత ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు ప్రభుత్వ ఆదేశాలను ఈ పెదపులేరు విశాల సహకార పరమ సంఘములకు పర్సనల్గా నియమింపబడినందున సంఘ బయలు అనుసరించి విధులను నిర్వహించగలమని కమిటీలో మరో పెన్షన్ అయినటువంటి ఈరోజు కార్యక్రమానికి గోపాలకృష్ణరాజుని ఈ బ్యాంక్కి ఎందుకు సెలెక్ట్ చేశానంటే, నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. చాలా జాగ్రత్తపరుడు, ఒక్క పైసా కూడా వేస్ట్ చేయడు, ఖర్చు పెట్టడు. అటువంటి వ్యక్తి, విద్యాధికుడు ఇటువంటి బాధ్యత అప్పచెప్తే బాగుంటుందంటే తప్పించుకోవాలని చూశాడు. ఏమీ ఆప్షన్ లేదు నీకు, నిన్ను అంటే నేను రాజకీయాల్లో లేను కదా అంటే, రాజకీయాలకు సంబంధం లేదు, బ్యాంకుకి నువ్వు జాగ్రత్తగా ఏంటంటే మన పల్లెటూరు మొత్తం సామెత ఉంది కదా, ఏంటది ఎక్కడో గడ్డివామ దగ్గర ఏదో అంటారు కదా, డైరెక్ట్గా అంటే బాగోదు. అలా జాగ్రత్తగా ఉంటాడు, డిపాజిట్లు పెంచుతాడు, వ్యాపారం పెంచుతాడు అనే ఒక నమ్మకంతో గోపాలకృష్ణరాజుని ఈ బ్యాంకుకి చైర్మన్గా ఎంపిక చేయడం జరిగింది. 2 చిన్న గ్రామాలు అయినప్పటికీ కూడా 17 కోట్ల పైబడి డిపాజిట్లు ఉండటమంటే, పర్ సభ్యుడికి డిపాజిట్ రేషియో తీసుకుంటే బహుశా ఇదే అత్యధిక డిపాజిట్లు గల బ్యాంక్ అవుతుంది. దీన్ని వీళ్ళ నాయకత్వంలో మరింత పైకి తీసుకురావాలని, పెదపులేరు అంటే నాకు చిన్నప్పటి నుంచి మా ఊరు తర్వాత భీమవరం కన్నా ఎక్కువ సార్లు ఇక్కడికే రావడం జరిగింది. గొల్లరాజు గారు, పెదపులేరు రామం గారు, అబ్బాయిరాజు గారు నాకు కూడా ఎంతో సహాయం చేసిన వ్యక్తి అబ్బాయిరాజు గారు. ఇక్కడే ఇంత మునుపు ఏపీ ఐఏసీ చేశారా రామకృష్ణరాజు గారు? మీరు ఏపీ వాటరా విజయభాస్కర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చైర్మన్ రామకృష్ణరాజు గారు. వీరందరూ నాకు ఎప్పటి నుంచో నా చిన్నతనం నుంచి కూడా
చాలా పరిచయం ఉన్న వ్యక్తులు. ఆ రకంగా ఈ గ్రామానికి నాకు కూడా చక్కటి అనుబంధం ఉంది. నేను ఎంపీ కింద ఉన్నప్పుడు కూడా ఒక ఇండివిజువల్ గ్రామం వరకు చూసుకుంటే నా నిధులు కూడా ఎక్కువ ఈ గ్రామానికి ఇచ్చానేమో. ఈ గ్రామం కాకపోయినా 2-3 గ్రామాల్లో ఒకటిగా మా ఊరికన్నా అయితే ఎక్కువ ఇచ్చాము. అంతవరకు నాకు బాగా గుర్తుంది. వీళ్ళ నాయకత్వంలో ఈ బ్యాంక్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ బ్యాంక్ ఎంతో చరిత్ర కలిగినటువంటి బ్యాంకు. ఎప్పుడో మొదటి నుంచి కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఎందరో పెద్దలు చేసి డెవలప్ చేసిన బ్యాంక్ ఈ బ్యాంకు. కలిదిండి రామచంద్రరాజు గారు ఎమ్మెల్యేగా అవడానికి కూడా ప్రథమంగా ఈ బ్యాంకే కారణం. ఆ రోజు శాసనసభ్యుడిగా ఎన్నుకోవడానికి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎరువుల కొరత ఉండటంలో ఆ ఎరువుల కొరతను తీర్చే విధంలో అన్ని గ్రామాలకి సర్వీస్ చేసి ఆ రోజు సుప్రచితంగా ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చినప్పుడు ఎమ్మెల్యేగా 5 పర్యాయాలు కానీ మంత్రిగా కానీ టీడీ బోర్డులో కానీ ఎన్నో పదవులు చేసినటువంటి వ్యక్తి, ఎంతో చేసినటువంటి బ్యాంక్ ఇది. ఈ బ్యాంకుని అభివృద్ధిలో గోపాలకృష్ణరాజు గారు కూడా ఎక్కువ సమయం కేటాయించి ఇప్పుడున్నటువంటి కోఆపరేటివ్ వ్యవస్థలో ఉన్నటువంటి సిస్టమ్స్ని కొద్దిగా మార్పులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి రాసుకుని మార్చుకుని కమర్షియల్ బ్యాంకులతో ధీటుగా వెళ్ళాలని చెప్పి మనసావాచా కోరుకుంటూ రాబోయే రోజుల్లో దినదినాభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి గోపాలకృష్ణరాజు గారు కమిటీ సభ్యులు కానీ గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి యొక్క ఆదేశాల మేరకు డెవలప్ చేయాలని చెప్పి మనసావాచా కోరుకుంటూ అవకాశం కలిగినటువంటి పెదపులేరు చిన్నపులేరు గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దపుల్లేరు గ్రామ పరిసర సహకార పరపతి సంఘం యొక్క అధ్యక్షులుగా కలిదిండి గోపాలకృష్ణరాజు గారిని మనం ఉండి గౌరవ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ రఘురామకృష్ణరాజు గారి ఆదేశానుసారం శ్రీ కలిదిండి గోపాలకృష్ణరాజు గారిని చైర్మన్గా, అలాగే డైరెక్టర్లుగా పాటూరు మోహన్ గారిని, అలాగే గంగరాజు గారిని త్రిసభ్య కమిటీగా నియమించడం జరిగింది. మరి ఏదైతే మన నుండి శాసనసభ్యులు వారు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆదేశానుసారం ఈ బ్యాంక్ యొక్క డెవలప్మెంట్కి రఘురామకృష్ణరాజు గారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడున్న రైతాంగానికి పూర్తిగా మీరంతా కూడా సహకరించి బ్యాంక్ డెవలప్మెంట్ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన శాసనసభ్యుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన ఏపీఐఏసీ చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి మంత్రి రామరాజు గారికి, అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.